బాస్ ఇస్ బ్యాక్, గులాబీ బాస్ ఇస్ బ్యాక్ అంటున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు. కేసీఆర్ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని కేటీఆర్ అంటే అంత సీన్ లేదంటూ కాంగ్రెస్ బీజేపీ కౌంటర్లు ఇస్తున్నాయి. కేసీఆర్ కాలు బయట పెట్టకముందే కాకరెగుతోంది. ఇవాళ కేసీఆర్ పేల్చే మాటల తూటాల సంగతేమో కానీ ప్రత్యర్థి పార్టీల నుంచి చిటుపటలు అప్పుడే మొదలయ్యాయి. 2 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రజాక్షేత్రంలోకి అడుగు పెడుతున్నారు బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్. ఇవాళ ఆయన తెలంగాణ భవన్ కు రానున్నారు. కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ కీలక సమావేశం జరగనుంది. కేసీఆర్ స్పీచ్ కోసం బీఆర్ఎస్ లీడర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆదివారం కేసీఆర్ తెలంగాణ భవన్ కు రానుండడంతో వారిలో క్యూరియాసిటీ మరింత పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత 2 ఏళ్లు సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వానికి 2 ఏళ్ల సమయం ఇస్తున్నామన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజా పోరాటాలు చేస్తామన్నారు. అన్నట్టుగానే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలేమీ గుప్పించలేదు కేసీఆర్. 2 ఏళ్లు ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ఇప్పుడు కేసీఆర్ నేతృత్వంలో జరగనున్న బీఆర్ఎస్ మీటింగ్ తెలంగాణ పాలిటిక్స్ లో హై వోల్టేజ్ కరెంట్ పుట్టిస్తోంది. కేసీఆర్ రాక కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారానికి గులాబీ సార్ రాకపోయినా, కాలు బయటకు పెట్టకపోయినా అద్భుత విజయం సాధించామన్నారు కేటీఆర్. ప్రజలకు అన్ని వాస్తవాలు, అన్ని విషయాలు ఒక్కొక్కటిగా అర్థమవుతా ఉన్నాయి. ఒక్కొక్క వర్గానికి ఇప్పుడిప్పుడే మొత్తం తేటతెల్లమవుతున్నది. అన్ని విషయాలు వివరంగా అర్థమవుతున్నాయి. ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు నిజానికి ఈ ఎలక్షన్లో కేసీఆర్ గారు కాలు బయట పెట్టలే, ఒక మాట కూడా టీవీలో కూడా చెప్పలే. కానీ మన సింబల్ కూడా లేదు, కారు గుర్తు కూడా లేదు. కానీ మనోళ్ళు ఎక్కడికక్కడ వీరోచితంగా అద్భుతంగా కొట్లాడి ఇవాళ మొత్తం రాష్ట్రంలో అద్భుతమైన రిజల్ట్ తీసుకొని వచ్చినారు. దానివల్ల ఇవాళ ప్రభుత్వమే వెనుకకు పారిపోయే పరిస్థితి. అయితే కేటీఆర్ కామెంట్లను కొట్టిపారేశారు సీఎం రేవంత్ రెడ్డి. క్రియాశీలక రాజకీయాల్లో లేని కేసీఆర్ ను ప్రజలు తిరస్కరించారంటూ కౌంటర్ ఇచ్చారు రేవంత్. క్రియాశీలక రాజకీయాలలో ఉన్నప్పుడే కేసీఆర్ గారిని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు వారు క్రియాశీలక రాజకీయాలలోనే లేరు. గజ్వేల్ అసెంబ్లీలోనే కాంగ్రెస్ పార్టీ మెజారిటీ గ్రామ పంచాయతీలు గెలుచుకున్నది. అంటే గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు కూడా కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలలో లేరు, రాజకీయాలతో వారికి సంబంధం లేదు. ఒకవేళ ఉన్న గజ్వేల్ శాసనసభ సభ్యుడిగానే వారి వల్ల ప్రయోజనం లేదని ప్రజలు ఈరోజు తీర్పిచ్చిండ్రు. కేటీఆర్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ రావాలని, ఫామ్ హౌస్ పాలన కావాలని ప్రజలు కోరుకోవట్లేదన్నారు ఆయన. మీకు కేసీఆర్ ఎక్కడ కనబడ్డా అమ్మ చెప్పు, ప్రభుత్వం వెనక ఎక్కడైనా ఫామ్ హౌస్ దాటి కేసీఆర్ అయితే ఒక్క కార్యం పడతాడు, అయితే ఫామ్ హౌస్ పడతాడు, లేకుంటే యశోద హాస్పిటల్గా పడతాడు. వీళ్ళెక్కడ కనబడ్డా మీకు? ఇక కేసీఆర్ ఎందుకు కోరుకుంటారు? వాళ్ళు దేనికోసం కోరుకుంటారు? గడ్డిల పాలన పడ కోరుకుంటారా? ఫామ్ హౌస్ పాలన మళ్ళీ కోరుకుంటారా? కేసీఆర్ కాలు బయట పెట్టకముందే, నోరు తెరిచి మాట్లాడకముందే తెలంగాణ రాజకీయాల్లో కాక మొదలైంది.